చూద్దామండి. భాగ్యలక్ష్మి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ భార్య అయినా సరే ఆనందాన్ని పొందేది ఎప్పుడంటే తన పుట్టింటి వాళ్ళు, తన అట్టింటి వాళ్ళు ఇరువురూ కలిసి తన ఇంటికి వచ్చిన వేళ ఆనందాన్ని పొందుతుంది. మా తమ్ముడికి ఇది ఇష్టమండి అని వండుతుంది, మా ఆయన ఇదంటే బాగా ఇష్టపడతాడు అని వండుతుంది. ఆ ఇద్దరికీ సంబంధించిన వస్తు పదార్థాలను అక్కడ వేళ తయారు చేసి వాళ్ళకి చక్కగా వడ్డించి ఆనందాన్ని పొంది అందరికంటే చివరిలో తను భుజిస్తుంది. వాళ్ళు సంతోషంగా తింటూ ఇది బాగుంది, అది రుచిగా ఉంది, ఇది రుచిగా ఉంది, చిన్నప్పుడు అమ్మ వండింది గుర్తొస్తుంది అని అంటే ఆనందిస్తుంది. మొట్టమొదటి పెళ్ళైన కొత్తలో నువ్వు ఇలా వండేదానివి బాగుందా, ఇప్పుడు ఇంకో కొత్త కొత్త రుచులతో చేసావు అని ఆయన అంటూ ఉంటే ఆ ఆనందం శాశ్వతంగా నిలిచిపోతుంది హృదయంలో. అందుకని శ్రావణ మాసం మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇటు అత్తింటివారు ఇటు పుట్టింటివారు, అత్తింటివాడైనటువంటి భర్త, పుట్టింటివాడైనటువంటి సోదరుడైన చంద్రుడు పూర్ణిమ నాడు 16 కళలతో కనిపించేవాడు, ఇటు భర్తదే అయినటువంటి శ్రవణ నక్షత్రం శ్రీహరిది, ఆ రెండు కలిసినటువంటి మాసం ఇది. కాబట్టి శ్రావణ మాసం చాలా గొప్పది. ఈ రోజున అంటే శ్రావణ మాసంలో శుక్రవారం నాటికి వచ్చేసరికి శుక్ర అనే శబ్దం లక్ష్మీదేవికి ఒక జన్మలో శుక్రుడు తండ్రి అంచేత శుక్రవారము అనగానే తన తండ్రి పేరు ఆవిడ గుర్తొస్తుంది. పుట్టింట్లో ఉండేటటువంటి ఆ అనుబంధం సోదరుడితోనే కాకుండా అక్కలతో, చెల్లెళ్ళతో, అన్నతో, అమ్మతో కూడా ఉంటుంది. కాబట్టి ఆ తండ్రి పేరు గుర్తొచ్చేటటువంటి శుక్రవారం ఆవిడకి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. ఇంకో విశేషాన్ని కూడా గమనించాలి. మనం చిన్నప్పుడు కోతుల్ని ఆట ఆడించేవాడు వచ్చేవాడు, వచ్చి మామూలుగా చిన్న ఇంత గిన్నెను ఒకటి ఇచ్చి ఇది అత్తింటి కుండ జాగ్రత్తగా తీసుకెళ్ళు అని అనగానే అత్తింటి కుండ నెత్తి మీద పెట్టుకున్నట్టుగా 2 అడుగులు వేసి ఢామును పడేస్తుంది. ఇది పుట్టింటి కుండ పడై నేల మీద అంటే ఒయ్యారంగా నడుస్తూ 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 జాగ్రత్తగా కుండని ఎక్కడ పగిలిపోతుందో అన్నట్టుగా పెడుతుంది. ఎప్పుడూ కూడా స్త్రీ ఎంత పెద్దదైనా, ఎంత ఉద్యోగిని అయినప్పటికీ, ఎంత ఐశ్వర్యత అయినప్పటికీ పుట్టింటి మీద అభిమానం అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి కూడా తన పుట్టినింటికి సంబంధించిన ఏ తండ్రి ఉన్నాడో ఆ తండ్రి పేరిట ఉన్నటువంటి శుక్రవారం చాలా ప్రీతికరం అని ఆవిడ మామూలుగా నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారాన్ని తన ఆరాధన దినంగా, అర్చనకి సంబంధించిన రోజుగా తనకి తాను నిర్ణయించుకుని లోకానికి ఆ విశేషాన్ని తెలియచేసింది.